గురుగారు ఇప్పుడున్నటువంటి శ్రీలంక, రామాయణ కాలం నాటి లంకా నగరం రెండూ ఒకటేనా? రావణ మండోదరి వివాహం ఎక్కడ జరిగింది? ఆ స్థలం ఎక్కడ? ఒకటి భారతదేశానికి దిగువన, రెండవది భారతదేశానికి అగ్రస్థానంలో. వివాహం, రావణ మండోదరుల వివాహం అయిన క్షేత్రం కైలాసం పర్వతం, ఆ పర్వత సానువులలో. రెండవది ఈ దేశానికి దిగువన కనిపించేటటువంటి శ్రీలంక దేశం అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే శ్రీలంక రామాయణ కాలంలో వర్ణింపబడినటువంటి శ్రీలంక కాదు అనే చర్చలు ఈ మధ్యన విశేషంగా మనం గమనిస్తూ ఉన్నాం. వేల లక్షల సంవత్సరాలకు పూర్వం రామాయణం అన్నది మన విశ్వాసం. ఈ విశ్వాసానికి ఆధారం శ్రీరామాయణం. ప్రపంచానికి ఏ విధమైనటువంటి జ్ఞానం లేని కాలంలోనే ఈ దేశం పరమమైనటువంటి జ్ఞానంతో, మహోన్నతమైనటువంటి మానవత్వంతో, గొప్ప సంస్కృతిని, సంప్రదాయాన్ని, చరిత్రను, వారసత్వాన్ని కలిగి ఉన్నది. ఇది మనం మర్చిపోకూడదు. భౌగోళికంగా వచ్చే మార్పులకు అనుకూలంగా మన దేశాన్ని మనం సంబోధించేటటువంటి సందర్భాలలో 4 వైపులా సముద్రాలు ఉండే విధంగా సంబోధన చేస్తున్నాం. ఇది ద్వీపము అన్నప్పుడు 4 వైపులా సముద్రాలు ఎక్కడా? 3 వైపులా మాత్రమే కదా. 4వ వైపున ఉండేటటువంటి ఆ సముద్ర భాగాలే నేడు మనం చూసేటటువంటి మానస సరోవరం, రక్ష తీర్థం, ఇవన్నీ హిమాలయ పర్వత సానువులలో ఉన్నాయి. ఇదంతా ఒకనాటి కాలంలో పెద్ద సముద్రం. వేల సంవత్సరాల కాలానికి కోతలకు లోనై ప్రత్యేక నవఖండాత్మకే 9 ఖండములుగా ఉండే ఈ భూమి నేడు 7 ఖండములలో మనం చూడగలుగుతున్నాం. ఈ శ్రీలంక ఆనాటి శ్రీలంక కాదు. ఆనాటి శ్రీలంక అండమాన్ నికోబార్ ద్వీపాలలో ఉన్న ఒకానొక కొద్దిపాటి కొండ ప్రాంతం అంటూ నాసా ఉపగ్రహం ద్వారా అందించే ఛాయాచిత్రాల ద్వారా నేటి శాస్త్రజ్ఞులు కొన్ని ఫలితాంశాలను నిర్ధారణ చేశారు. చాలా ఆనందించే, స్వాగతించవలసిన అంశం ఇది. ఏ విధంగా అంటే, శ్రీలంక అనే ప్రాంతం ఇక్కడ కాదండి, ఇక్కడ ఉన్నది అన్నా సరే ఎక్కడో ఉంది అని ఒప్పుకున్నారుగా. అలా ఒప్పుకున్నప్పుడు రాముడు సీతా వృత్తాంతం కథలు ఉన్నాయి, అవి కథలు కావు, చరిత్ర అనే అంశానికి కూడా కొంత బలం చేకూరినట్లేగా. కనుక జనకపురి సీత జన్మించిన క్షేత్రం, అయోధ్య రాముడు జన్మించిన క్షేత్రం, శ్రీలంకలో రామరావణ యుద్ధం జరిగింది. దేశమంతా కూడా రామాయణ ప్రభావం వేల సంవత్సరాలుగా ఉన్నది. ఈ వృత్తాంతానికి ఆధారం మనవి అయిన విశ్వాసాలు. కైలాస పర్వత సానువులలో కైలాసంలో ఉండే పరమేశ్వరుడిని దర్శనం చేసుకుని పరమేశ్వరు అనుగ్రహం కోరిన రావణుడు పార్వతీదేవిని చూచి భ్రమతో మోహావేశాలకు లోనై ఇల్లాలి ధర్మాన్ని నీవు స్వీకరించవలసింది అని కోరగా, కల్పింపబడినటువంటి శివమాయలో ఇది శివమాయ మనకి శివపురాణం వర్ణిస్తుంది. అందులోనూ 2వ ఖండంలో ప్రత్యేకంగా ఈ అధ్యాయం అంతా చెప్పబడి ఉంది. ఆ ఖండానికి సతీఖండం అని పేరు. అక్కడ మండోదరి రావణుల వివాహం జరిగింది. ఈ క్షేత్రం రక్ష మండలం, రక్షో తపస్సు అన్న పేరిట, రావణ తపస్సు అన్న పేరిట రావణ మండోదరుల వివాహం జరిగిన క్షేత్రంగా ఆ ప్రాంతాన్ని సూచిస్తారు. అక్కడ ఒక మడుగు ఉన్నది. ఆ మడుగులో ఎవరు కాలు కూడా పెట్టారు, దూరం నుంచే చూచి వెళ్ళిపోతారు. ఇది విషయం.